ఆల్ ఇప్పుడు మన ఎన్సీఆర్టీలోని వెరీ ఫస్ట్ చాప్టర్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ సింపుల్ డయాగ్రామ్, కానీ దీని నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అని మీకు ఒకసారి చెప్తాను. ఫస్ట్ స్పీషియస్, ఇది టాక్సనామికల్ హైరార్కీ రాస్తున్నాను నేను. స్పీషియస్ ఇస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ అండ్ ద ఓన్లీ లివింగ్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్. సో టాక్సాన్ అన్నీ కూడా మనం క్రియేట్ చేసుకున్నవే, కానీ స్పీషియస్ ఒక్కటే ఎగ్జిస్టింగ్లో ఉండేది. జీనస్, ఫ్యామిలీ, ఆర్డర్, క్లాస్, phylum or division, finally kingdom. సో ఎన్సీఆర్టీలో ఇలానే ఇచ్చుంటారు మీకు. ఇంకా వీలైతే ఒక ఎల్లో కలర్ బాక్స్లో ఇచ్చుంటారు, రైట్? సో ఇప్పుడు ఈ పిక్చర్ నుంచి మనం గుర్తుపెట్టుకున్న వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎన్సీఆర్టీ నుంచి ఏంటంటే, ఎన్సీఆర్టీలో పిక్చర్ ఇలానే ఉంటుంది, అంటే స్పీషియస్ టు కింగ్డమ్. స్పీషియస్ టు కింగ్డమ్కి వచ్చేసరికి మనకి కామన్ క్యారెక్టర్స్ తగ్గిపోతాయి. కామన్ క్యారెక్టర్స్ అంటే ఏం లేదు, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ షేర్డ్ బిట్వీన్ ద స్పీషియస్ అనేవి తగ్గిపోతూ వస్తాయి. కామన్ క్యారెక్టర్ డిక్రీజెస్. జనరల్ క్యారెక్టర్స్ అంటే నేను స్పీషియస్ టు కింగ్డమ్ వైపు నుంచే చెప్తున్నాను. జనరల్ క్యారెక్టర్స్, సో ఈ డైరెక్షన్ నుంచే చెప్తున్నాను నేను. జనరల్ క్యారెక్టర్స్ ఇంక్రీజెస్. కాంప్లెక్సిటీ ఆఫ్ క్లాసిఫికేషన్ ఇంక్రీజెస్. సో ఆపోజిట్లో అడిగితే, ఇన్ కేస్ కింగ్డమ్ టు స్పీషియస్ అడిగారు అనుకోండి, కామన్ క్యారెక్టర్స్ ఇంక్రీజెస్, జనరల్ క్యారెక్టర్స్ డిక్రీజెస్, కాంప్లెక్సిటీ ఆఫ్ క్లాసిఫికేషన్ డిక్రీజెస్. రివర్స్లో అడిగితే రివర్స్లో చెప్పాలన్నమాట. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇలా మొత్తం స్పీషియస్ టు కింగ్డమ్ ఎంటైర్ అరేంజ్మెంట్ని మనం టాక్సనామికల్ హైరార్కీ అంటాం. సో ఇండివిజువల్ వాటిని కేటగిరీస్ అని కూడా అంటాం. సో ఇలా అరేంజ్ చేస్తే ర్యాంకింగ్, అంటే వీటికి అరేంజ్మెంట్ అప్పుడు మనం సర్టెన్ ర్యాంకింగ్ ఇస్తామన్నమాట. సో టాక్సనామికల్ కేటగిరీ షోయింగ్ హైరార్కియల్ అరేంజ్మెంట్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఎన్సీఆర్టీలో ఇది యాక్చువల్లీ అసెండింగ్ ఆర్డర్ అనమాట. సో ఈ ఇండివిజువల్ కేటగిరీస్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, వీటిని టాక్సనామికల్ కేటగిరీస్ అంటారు. ఓకే, ఈ మొత్తాన్ని హైరార్కియల్ అరేంజ్మెంట్ అంటారు. హైరార్కియల్ అరేంజ్మెంట్, రైట్? హైరార్కియల్ అరేంజ్మెంట్ అంటారు. సో ఈ పిక్చర్ నుంచి అడిగే క్వశ్చన్స్ ఇవే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. లివింగ్ వరల్డ్ నుంచి ఈ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అని మర్చిపోకండి. ప్రతి డయాగ్రామ్ నుంచి కూడా మనకు ఒక నీట్ క్వశ్చన్ రావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఇంకా వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ యూస్ఫుల్ అయిన ఎన్సీఆర్టీ వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.